ఈరోజు బైబిల్ మాట దావీదు కుమారును ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక ఉల్లాసములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశముందుటకును, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివి వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. జ్ఞానం గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటికేత సామెతలను భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించెదరు. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికలు, నీ కంఠమునకు హారములనై ఉండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. మాతో కూడా రమ్ము, మనం ప్రాణం తీయటికై పొంచి ఉందము. ఈ దోషాన్ని ఒకని పట్టుకొంటకు దాగి ఉందము. పాతాళం మనుషులను మింగివేయనట్లు వారి జీవంతోనే మింగివేయదు. సమాధిలోని దిగవారు మింగబడినట్లు వారు పూర్ణ బలంతో ఉండగా మనము వారిని మింగివేయదు రమ్ము అని చెప్పునప్పుడు ఒప్పకము. పలు విధములైన మంచి పొత్తులు మనకు దొరుకును. మన ఇండను దోపుడు సొమ్ముతో నింపుకొందము. నీవు మాతో పాలివాడై ఉండుము, మనందరికీ సంచి ఒక్కటే ఉండునని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమును పోకుము. వారి త్రోవలి యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుద్దురు. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును. వాడు కీడిచి వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండును. పక్షి చూచుడ్డుగా వలవేయుట వ్యర్థము. వారు స్వనాశనముకే పొంచియుందురు, తమ్మును తామే పట్టుకుంటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దాన్ని స్వీకరించే వారి ప్రాణము తీయును. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోను పట్టణంలోను జ్ఞానము ప్రచురించు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానం లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరుదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాసం చేయుతూ ఆనందింతురు. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాసము చేసేదను. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగడి ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును.